High Court orders autopsy at AIIMS for Bengal child rape victim. Child rape, child sexual harassment, all these points out to which legislation in India? POCSO Act. Prevention of Children from Sexual Offences Act 2012. Now, this is a very grave issue in recent times. Supreme Court had used it in number of judgments. It was heavily in use. So, there is probability that standalone question on POCSO can come in mains in GS2. ఎందుకంటే మనకి సిలబస్లోని వల్నరబుల్ సెక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది GS2లో. GS2 వల్నరబుల్ సెక్షన్స్లోని వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే చిల్డ్రన్ ఆర్ వన్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్ ఇన్ ఇండియా. వల్నరబుల్ సెక్షన్స్ అంటే చిల్డ్రన్, ట్రాన్స్జెండర్స్, ఉమెన్, డిసేబుల్డ్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరినీ వల్నరబుల్ సెక్షన్స్ అని అంటాం. నౌ చిల్డ్రన్ ఆర్ వన్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్స్. సో వాళ్ళ కోసం మేబీ స్టాండ్ అలోన్గా చిల్డ్రన్ గురించి ఓవరాల్గా అడగచ్చు. అంటే ఈ చిల్డ్రన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న మెజర్స్ ఏంటి, వాటి యొక్క షార్ట్ కమింగ్స్ ఏంటి అని. నెక్స్ట్ ఈవెన్ ఉమెన్ రిలేటెడ్ కూడా అట్లానే. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఇన్ 2023 దే హడ్ ఆస్క్డ్ అబౌట్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ యొక్క సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి అన్నట్టు. అర్లియర్ ఆల్సో దే హడ్ ఆస్క్ సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్. సో ఇక్కడ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ ఇప్పుడు వరకు అయితే చిల్డ్రన్ గురించి ఈ క్వశ్చన్ అయితే ఎప్పుడు రాలేదు. మేబీ వస్తే రావచ్చు అని అంతే, బట్ నాట్ సో హై ప్రాబుల్ టాపిక్. అయితే ఈ పోక్సో యాక్ట్ స్పెసిఫికల్గా ఏం చేస్తుంది, చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సెక్షువల్ అఫెన్సెస్ అవ్వకుండా ఉండడానికి, కంట్రోల్ చేయడానికి ఇట్ ప్రమోట్స్ ఇండివిజువల్స్ బయటకు వచ్చి వాళ్ళు చెప్పాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎవరైనా సరే వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఐడెంటిటీని సేఫ్ గార్డ్ చేస్తుంది, వాళ్ళు ఎవరో బయటకు తెలియకుండా చేస్తుంది. ఆల్ దీస్ ప్రొవిజన్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద పోక్సో యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే. Similarly, Government of India had kept this Supreme Court had kept fast track courts. Fast track courts called POCSO courts. Any complaints or any issues regarding this POCSO Act will be dealt by these POCSO courts. Now, ఈ fast track courts నార్మల్ కోర్ట్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి నార్మల్ కోర్ట్స్కి డిఫరెన్స్ ఏంటి? జస్టిస్ అనేది రిలేటివ్గా ఫాస్ట్గా వస్తుంది అని, అంతే కదా. సో జడ్జిమెంట్ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా చేస్తారు, ఎందుకంటే దే విల్ బి డీలింగ్ ఓన్లీ విత్ దోస్ కేసెస్. ఓకే. సో నెక్స్ట్ జడ్జెస్ ఎవరు కొత్తగా రిక్రూట్ అవ్వరు, ఉన్న హైకోర్టు జడ్జెస్, ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ వాళ్ళే డీల్ చేస్తారు. అయితే వీళ్ళ కోసం అంటూ అలాట్ చేస్తారు వాళ్ళని. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ముందు కూడా చెప్పాను, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ టైప్ ఇంకా దేనికోసం అని అపాయింట్ చేశారు? పోక్సో కేసెస్ కాకుండా ఇంకా దేనికోసమైనా ఇండియాలో ఉన్నాయా? దట్ ఈస్ ట్రిబ్యునల్, ఎన్జిటి. ట్రిబ్యునల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ట్రిబ్యునల్స్కి నార్మల్ కోర్ట్స్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఫ్యామిలీ కోర్ట్స్. అవి సరే, పొలిటీషియన్స్ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటాయి కదా, ఆ పొలిటీషియన్స్ మీద ఉండే క్రిమినల్ కేసెస్ మొత్తం అన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి 6 months లోపు మొత్తం అన్ని సాల్వ్ చేశారని చెప్పి పాస్ట్లో హానరబుల్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఆర్డర్ ఇచ్చారు. సో బేసికల్లీ ఈ పొలిటీషియన్స్ మీద ఏవైతే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో వాటి గురించి యాక్షన్ తీసుకోవడానికి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఉన్నాయి. సిమిలర్గా మనకి పోక్సో కేసెస్ రిలేటెడ్ వాటికి కూడా పోక్సో కోర్ట్స్ అనేవి ఉన్నాయి, రైట్. సో రిలేటివ్గా ఇది ఇంకా మేబీ దీని గురించి కొన్ని మాడిఫికేషన్స్ ఇన్ ద ఫ్యూచర్ మేబీ రావచ్చు, ఎందుకంటే చాలా యాక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని బట్టి విల్ సీ ఇన్ ద ఫ్యూచర్ అబౌట్ దమ్. లోక్పాల్, లోకాయుక్తకి దీనికి అసలు సంబంధం లేదు. లోక్పాల్, లోకాయుక్త ఏంటి అసలు? దే ఆర్ నాట్ కోర్ట్స్ ఎట్ ఆల్. కరప్షన్, ఇది కరప్షన్ ఎక్కడ ఉంది? నో. ఇప్పుడు లోక్పాల్, లోకాయుక్త అనేది యాంటీ కరప్షన్ బాడీస్ టైప్. యాంటీ కరప్షన్ చేశారా లేదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఏసీబీ ఎలాగో, సిబిఐ అలాగో, అలానే లోక్పాల్ ఒకటి. ఇప్పుడు లోక్పాల్కి నార్మల్ సిటిజన్స్ మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. సిమిలర్లీ టు లోకాయుక్త, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అందరికి ఎంపీస్ దిస్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ మినిస్టర్స్ మొత్తం అందరి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ లోక్పాల్ అనేది ఉంది. మీన్స్ వీ కెన్ ఫైల్ కేసెస్ ఇన్ లోక్పాల్. సిమిలర్గా లోకాయుక్తలోని స్టేట్ లెవెల్లో ఉండే సీఎంస్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, నెక్స్ట్ ఏమో గ్రూప్ ఏబిసిడి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం. మేజర్గా గవర్నమెంట్ సర్వెంట్స్ కరప్షన్ చేయకుండా ఉండడానికి దీస్ ఆర్ యాంటీ కరప్షన్ బాడీస్, లోక్పాల్ అండ్ లోకాయుక్త. సిబిఐ కూడా కరప్షన్ ఇష్యూస్ వస్తుంది, బట్ నాట్ ఓన్లీ కరప్షన్ ఇష్యూస్,
ఈవెన్ ఎనీ సార్ట్ ఆఫ్ క్రైమ్ రేప్ ఇష్యూస్ డీల్ చేస్తుంది, ఇంకా చాలా ఇష్యూస్ డీల్ చేస్తుంది కదా. సో ఎనీథింగ్ అయితే వీళ్ళెవరూ కూడాను వాళ్ళంతా వాళ్ళు షోమోటోగా తీసుకోవడానికి ఏది ఛాన్స్ లేదు. సో గవర్నమెంట్ కానీ ఆర్ఎల్స్ జ్యుడిషియరీ కానీ వాళ్ళు దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి, ఆర్ఎల్స్ డూ ఎంక్వైరీ ఆన్ దిస్ అని చెప్తే తప్ప సిబిఐ అండ్ ఆల్ కెనాట్ యాక్ట్ ఆన్ ఇట్ ఓన్. ఓకే, పేజ్ నెంబర్ 6 ఎడిటోరియల్. ఇందులో కూడా మరీ ప్రామినెంట్ ఏం లేవు ఈరోజు. ఫస్ట్, a defeat foretold. Maoists must abandon armed struggle and enter the democratic process. So basically, this article is dealing about Naxalism. This Naxalism or left-wing extremism. ఏంటిది మావోయిజం కదా. ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆర్ లింకేజెస్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ విత్ డెవలప్మెంట్ సిలబస్లో డైరెక్ట్గా ఎలా మెన్షన్ చేస్తుంది మనకి, ఇంటర్నల్ సెక్యూరిటీలోని డైరెక్ట్గా మెన్షన్ చేస్తుంది. GS3 రిలేటివ్గా స్కోరింగ్లో తక్కువ మార్క్స్ వస్తాయి, ఎందుకంటే పేపర్ కష్టమని కాదు. థింగ్ ఏంటంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి GS3 హైయెస్ట్ ఈవెన్ 100 కూడా లేదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ GS1 అరౌండ్ 120s 126 రిలేటివ్గా టాపర్స్కి వచ్చాయి. ఈవెన్ GS2 ఆల్సో దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ స్కోర్డ్ 120s. Even ethics also many people had scored 120+. But highest in GS1 is 101. If I am not wrong, IAN 16th rank IAN ki 101 వచ్చింది. ఓకే, సో రిలేటివ్గా GS3 కొంచెం తక్కువ స్కోర్. అయితే ఆ GS3 దాంట్లో కూడా సర్టైనిటీగా ఉండే టాపిక్స్ మనం అసలు మిస్ చేయకూడదు. అందులో ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది చాలా సర్టైన్ టాపిక్. ఇంటర్నల్ సెక్యూరిటీ నుండి 50 మార్క్స్ వస్తాయి, 2 10 మార్క్స్, 2 15 మార్క్స్, క్వశ్చన్ నెంబర్ 9-10, క్వశ్చన్ నెంబర్ 19-20. ఓకే, ఇవి ఫిక్స్డ్. సేమ్ ఇదే GS2లోని సేమ్ 9-10 19-20లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. GS2లో కూడా IR అనేది కొంచెం లో హ్యాంగింగ్ ఫ్రూట్, ఎందుకంటే మొత్తం అంతా కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి. నౌ ఇంటర్నల్ సెక్యూరిటీ సిలబస్లో మనకు ఒక 5 to 6 పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రతి పాయింట్కి మనం ఒక 2 pages నోట్స్ చేసుకుంటే ఇంటర్నల్ సెక్యూరిటీ చాలా సార్టెడ్ అయిపోద్ది. ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇప్పుడు దాకా ఉండడానికి కారణాలు ఏంటి, కాజెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, దాన్ని ఎలాగ మనం ట్యాకిల్ చేస్తున్నాము, గవర్నమెంట్ మెజర్స్ దట్ ఆర్ బీయింగ్ టేకెన్ టు సాల్వ్ దిస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, వాట్ ఆర్ ద ఫర్దర్ మెజర్స్ వీ నీడ్ టు టేక్. అంతే, దీనికి మించి అయితే ఇంకా డైమెన్షన్ అనేది అందులో ఉండదు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫార్మేషన్ అవ్వడానికి కారణాలు ఏంటి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం తగ్గించడానికి గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుంటుంది, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అనేది వస్తుంది సొసైటీకి, ఎకానమీకి, గవర్నమెంట్కి, అండ్ ఫ్యూచర్లో మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అని మీరు ఆలోచించండి. ఇంకా దీనికి మించి కాకుండా ఇంకేమైనా ఆడడానికి స్కోప్ ఉండదు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉండి. సిమిలర్ ఇస్ ద కేస్ ఫర్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అండ్ JNK మిలిటెన్సీ. దీస్ 3 ఆర్ మేజర్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. ఎవ్రీ ఇయర్ ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. నేను ఈ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. సిమిలర్గా మనకి సిలబస్లో ఉన్న ఇంకో టాపిక్ అది సైబర్ సెక్యూరిటీ అండ్ ఆల్. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే 2 days బ్యాక్ ఈ నక్సల్ అటాక్లో మోర్ దాన్ 21 నక్సల్స్ చనిపోయారు. ఛత్తీస్గఢ్లో చనిపోయారు. సో దే హ్యాడ్ ఆల్రెడీ లివ్డ్ అవుట్ వాళ్ళ ఐడియాలజీ, కానీ ఇప్పుడు మరీ అంత హై లెవెల్లో ఏం లేదు. వీఆర్ హ్యావింగ్ రెడ్ కారిడార్. రెడ్ కారిడార్ అంటే ఎక్కడెక్కడైతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియాస్, నక్సలిజం స్ట్రాంగ్ ఉండే ఏరియాస్ మనం రెడ్ కారిడార్ అని అంటాం. ఈ ఏరియా రెడ్ కారిడార్ అని అంటాం. ఓకే, నౌ ఈ రెడ్ కారిడార్ ఉండే ఏరియా రిలేటివ్గా బాగా తగ్గుకుంటూ వచ్చింది. ఎర్లియర్ దే యూస్ టు బి అరౌండ్ 80 districts విచ్ వర్ అండర్ దిస్ రెడ్ కారిడార్. ఇప్పుడు రిలేటివ్గా బాగా తగ్గి less than 30 districtsకి వచ్చేసింది. క్యాజువాలిటీస్ ఎర్లియర్ 1100 అలా ఉండేది ఒక 4 years బ్యాక్, 5 years బ్యాక్. ఇప్పుడు జస్ట్ 200కి వచ్చేసింది. సో వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హ్యాండ్లింగ్ దిస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెంబర్ ఆఫ్ మెజర్స్ తీసుకుంది, సమాధాన్ లాంటి మెజర్స్ తీసుకుంది, సమాధాన్ స్ట్రాటజీ అని. నెక్స్ట్ ఎవరైనా
ఏంటది, ఎవరైనా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ ఎల్స్ మావోయిస్ట్ ఆర్ విల్లింగ్ టు కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ, గవర్నమెంట్ ఈస్ గివింగ్ దెమ్ సమ్ మనీ అండ్ వాళ్ళు కొంచెం ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేసి వాళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ వస్తాడు కదా, జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ ఏంటి మావోయిస్ట్ కదా, సో అతనికి మనీ ఇచ్చి కొంత చేసిన తర్వాత బయటకు వచ్చేస్తారు కదా. సో సిమిలర్గా ఇట్లాంటి ఫెసిలిటీ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మేజర్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫార్మేషన్ కారణం ఏంటి? నౌ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈస్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఇండియా? రీజనల్ డిస్పారిటీస్, సమ్ ఏరియాస్ ఆర్ రిలేటివ్లీ వెల్ డెవలప్డ్, సమ్ ఏరియాస్ ఆర్ రిలేటివ్లీ లెస్ డెవలప్డ్. ఎప్పుడైతే ఈ రిలేటివ్ డిప్రైవేషన్ అనే థాట్ ఎవరికైనా మైండ్లోకి వస్తే గవర్నమెంట్ మనకు సపోర్ట్గా లేదు, గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ సపోర్ట్ ఫర్ అస్ అన్న ఫీలింగ్ వస్తుంది. దెన్ దే విల్ గో ఫర్ ది సార్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఆర్ జేఎన్కే మిలిటెన్సీ అండ్ ఆల్, అన్నీ దీనికోసమే. ఇప్పుడు రాడికలైజేషన్ అనేది టెర్రరిస్ట్ గ్రూప్స్ ఐసిస్ లాంటివి, అల్ఖైదా లాంటివి ఇండియాలోని యూత్ని రాడికలైజ్ చేస్తున్నారు. దే ఆర్ టార్గెటింగ్ మోస్ట్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ హు ఆర్ హ్యావింగ్ ఎగోనీ ఆన్ ద గవర్నమెంట్. పేపర్ లీకేజ్లు అవుతున్నాయి, మాకు జాబ్స్ రావట్లేదు, ఇలా ఎవరైతే ఈ బాధలో ఉంటారో సో వాళ్ళని టార్గెట్ చేస్తారు. దీస్ పీపుల్ బికేమ్ హు ఆర్ వల్నరబుల్, దే బికమ్ సాఫ్ట్ టార్గెట్స్. సిమిలర్లీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కూడా ఎవరైతే గవర్నమెంట్ మీద కొంచెం డిస్పైర్గా ఉన్నారో, కొన్ని ఈవెన్ మనం చాలా మూవీస్లో కూడా చూసాం, కొన్ని విలేజెస్లోని బ్రిడ్జెస్ లేకపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడం వల్ల లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి వెళ్ళామని, ఏంటది తినడానికి కూడా ఫుడ్ లేకపోవడం వల్ల లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి వెళ్ళాము అని. సో ఆల్ దీస్ పాయింట్స్ అవుట్ టు development deficit. If development deficit is there, that is also a cause for left wing extremism. And the major cause which all the left wing extremists say is the jal, jungle, jameen. So land reforms అనేవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆంథ్రోపాలజీ కాబట్టి మీకు ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మొత్తం తెలిసే ఉంటుంది. ఇప్పటికి ఈ జమీన్ ఏదైతే ఉందో ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి చేశారు కానీ సరిగ్గా ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. సమ్ కమ్యూనిస్ట్ డామినేటెడ్ స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ అండర్ ఆపరేషన్ బర్గా దే వర్ సక్సెస్ఫుల్, బట్ రిమైనింగ్ స్టేట్స్లో అయితే దే ఆర్ నాట్ సో సక్సెస్ఫుల్ డ్యూ టు నెంబర్ ఆఫ్ రీజన్స్. పొలిటికల్ రీజన్స్ అవనివ్వండి, ఇన్ఎఫిషియన్సీ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. నౌ ఆల్ దీస్ లెట్ ఏమైంది, ల్యాండ్ రైట్స్ అనేది చాలా పీపుల్కి రాలేదు. సో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నెక్స్ట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో కూడా ఏం జరిగింది అంటే అవుటర్స్ ఎలా ఇచ్చేశారు, ట్రైబల్స్ ముందు చూసుకునేవారు, అవుటర్స్కి ఎలా ఇచ్చేశారు, ఇండస్ట్రియలిస్ట్ వచ్చారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్. సిమిలర్లీ కొలోనియల్ లెగసీ, ఈవెన్ ఇన్ బ్రిటిష్ టైమ్స్ ఆల్సో దేర్ వర్ రిలేటివ్లీ లెస్ డెవలప్డ్. ఏవైతే ఈ రీజన్స్ ఉన్నాయో అక్కడ రిలేటివ్గా లెస్ డెవలప్డ్. దానివల్ల and one major reason which is forming in the last 15 to 20 years is support from non-state actors and foreign countries. For example, China is funding Indian Maoists. This was officially proved. China నుండి money రావడం, giving them arms, ammunitions, funding. So foreign nations involvement. రైట్. సో ఇలా నెంబర్ ఆఫ్ కాజెస్ అనే ఉన్నాయి. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, ఇంపాక్ట్ ఆఫ్ దిస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏంటి? పొలిటికల్లీ పీపుల్, ఎందుకంటే ఇఫ్ యూ సీ మనం చాలా ఏరియాస్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నా సరే ఆ ఏరియాలో ఉండే లోకల్ పీపుల్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీరప్పన్న బయట ఉండే వాళ్ళందరికీ కూడా రాక్షసుడైనా సరే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి వీరప్పన్ దేవుడు, అంతే కదా. సో ఎందుకంటే వాళ్ళు ఆ ఏరియాస్లో రిలేటివ్గా డెవలప్ చేశారు, ఆర్ఎల్స్ ప్రాబ్లమ్స్లో ఉండే వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇచ్చారు, వాళ్ళకి సాయం చేశారు. నౌ వాళ్ళకి ఓరియంటెడ్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళకి పాజిటివ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే దే ఆర్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్కి సపోర్ట్ చేయరు. నెక్స్ట్ ఆల్ దీస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ విల్ బి టార్గెటింగ్ గవర్నమెంట్ సింబల్స్ లైక్ పోలీస్ స్టేషన్స్. దే విల్ బి అటాకింగ్ ఆన్ పోలీస్ స్టేషన్స్ అండ్ ఆల్. గవర్నమెంట్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అటాక్ చేస్తారు. నెక్స్ట్ దే విల్ బి యాక్టింగ్ యాజ్ హిండ్రన్స్ టు డెవలప్మెంట్. చాలా దగ్గర ఈ మావోయిస్ట్ ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ లాంటివి కడతారో అవన్నీ కూల్చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవి సమ్ ఆఫ్ ద ఇంపాక్ట్స్. దీనివల్ల ఫర్దర్గా ఏమవుతుంది, డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. డెవలప్మెంట్ డెఫిసిట్ వల్ల స్టార్ట్ అయిన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం డెవలప్మెంట్ ఆగిపోవడానికి కారణం అవుతుంది.
సో దిస్ క్రియేట్స్ అండ్ విషియస్ సైకిల్. సో ఇలాంటివన్నీ సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెంబర్ ఆఫ్ మెజర్స్ తీసుకుంది. సమాధాన స్ట్రాటజీ లాంటివి తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ఈ వాళ్ళకి రిహాబిలిటేషన్ లాంటివి తీసుకొని వచ్చింది, రిహాబిలిటేషన్ మెజర్స్ లాంటివి ఇచ్చింది. అక్కడ ఉండే లోకల్ పీపుల్తోని ఇంటరాక్ట్ అవుతుంది, లోకల్ ఇంటెలిజెన్స్ అంతా తీసుకుంటుంది. నెక్స్ట్ ఈ లెఫ్ట్ వింగ్ డామినెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ కోర్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఏంటది గన్ టు ద గన్ స్ట్రాటజీ వాళ్ళది. నిజంగా వాళ్ళు కంప్లీట్ ప్రో కోర్ టు నక్సలిజం ఉండి జనాలను ఇబ్బంది పెడదాం అనుకుంటే వాళ్ళకి బుల్లెట్ టు ద బుల్లెట్టే సమాధానం చెప్తారు. కొంతమంది రిలేటివ్గా మేబీ అటు ఇటు కాని స్టేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తారు లోకల్ పీపుల్తో కలిసి. ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు రాడికలైజ్ అవ్వకుండా చూసుకుంటారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్ట్రాటజీస్, నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా సెక్యూరిటీ సిచ్యువేషన్ బెటర్ చేయడానికి గ్రే హౌండ్స్ లాంటివి, ఈవెన్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ పోలీస్ అనే వాళ్ళకి యూఎన్ రికగ్నిషన్ వచ్చింది. ఇట్లా సెక్యూరిటీని డెవలప్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేశారు, లోకల్ పీపుల్తో ఇంటరాక్షన్ డెవలప్ చేశారు, వరల్డ్ వైడ్ ఇండియా వైడ్ సమాధానం లాంటి స్ట్రాటజీని తీసుకొని వచ్చారు. అక్కడ ఉండే పోలీస్ ఫెసిలిటీస్, ఇంటెలిజెన్స్ ఫెసిలిటీస్ అన్నింటినీ స్ట్రెంథన్ చేశారు. ఓకే, ఇట్లా నెంబర్ ఆఫ్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఏమైంది అంటే, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, the districts which are in impact of left-wing extremism had reduced from around 70 to 20. Similarly, the casualties per year had reduced from around 1100 to just 200 because of this left-wing extremism. Okay, a learning curve. The outcomes of the PM internship schemes pilot project need monitoring. Now, already in yesterday's class, yesterday or 2 days back, I told about PM's internship scheme. ఏంటది? టాప్ 500 కంపెనీస్లోని మోర్ దాన్ 1 crore పీపుల్కి, 1 crore యూత్కి స్కిల్లింగ్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయాలి. అంటే ఇన్ ద సార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. సో రీసెంట్గా నెక్స్ట్ 5 yearsలోని మోర్ దాన్ 1 crore పీపుల్కి ఇవ్వాలి అని ఆల్రెడీ ఒక 117 కంపెనీస్ సైన్ అప్ అయ్యాయి, మహీంద్రా లాంటివి అని. నౌ దిస్ ఆర్టికల్ సేస్ మేజర్లీ దట్, ఎగ్జామ్కి అయితే మరీ అంత ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ సింగిల్ పాయింట్ అక్కడ ఏంటి అంటే, దిస్ సేస్ ఓకే యు ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ స్కీమ్, యు ఆర్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ private companies, but have an eye on the outcomes. జరుగుతుందా లేదా, సరిగ్గా ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా అనేది మానిటరింగ్ చేయండి. నేను మానిటరింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఏమైనా షార్ట్ కమింగ్స్ ఉన్నా, ఏమైనా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, విల్ బి నోయింగ్. నౌ బేస్డ్ ఆన్ దట్ ఫీడ్బ్యాక్ వీ కెన్ ఇంప్రూవ్. దిస్ స్ట్రాటజీ డజంట్ అప్లై టు ఓన్లీ దిస్ స్కీమ్. ఫర్ ఎనీ స్కీమ్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం బెటర్మెంట్ చేసుకోవడానికి ఫీడ్బ్యాక్ అనేది కావాలిగా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆన్సర్స్ రాస్తున్నారు, ఆన్సర్స్ ఎవరితోనైనా ఎవాల్యుయేట్ చేసుకున్నాను కదా, ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోగలరు. నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంప్లిమెంటింగ్ వన్ స్కీమ్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇట్ మస్ట్ బి రెడీ టు చేంజ్ ఇట్ ఆర్ ఎల్స్ మాడిఫై ద రూల్స్. సో అట్లాంటివి చేయండి, మానిటరింగ్ అనేది ఉండాలి అని చెప్తుంది. ఐ నాట్ సే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఐఆర్ఎంఎస్. ఐఆర్ఎంఎస్ అనేది తెలీదా? ఎర్లియర్ అప్ టు 2019 we are having around 25 services. యూపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా అరౌండ్ 25 సర్వీసెస్కి మనకి రిక్రూట్మెంట్ అవుతుంది కదా. ఎర్లియర్ అప్ టు 2019 వీ యూస్ టు హ్యావ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్. అండ్ త్రూ యూపీఎస్సీ ఆల్ దీస్ 3 రిక్రూట్మెంట్ విల్ బి హ్యాపెనింగ్ అండర్ యూపీఎస్సీ సిఎస్సి, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సిమిలర్లీ we are having UPSC ESC, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్. త్రూ ఇట్ టెక్నికల్ people will be recruited for Indian Railways. Post 2019 ఏమైంది అంటే, క్లబ్బింగ్ ఆల్ దీస్ అరౌండ్ 8 సర్వీస్, ఇందులో ఒక 4 అందులో ఒక 4 ఉంటే మొత్తం అన్నింటినీ క్లబ్ చేసి ఐఆర్ఎంఎస్ అనేది క్రియేట్ చేశారు, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే, ఈవెన్ ఈరోజు ఆర్టికల్ కూడా వచ్చినట్టు దాని గురించి. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ 2019 నుండి ఇప్పుడు దాకా చేశారు. అయితే ఈవెన్ స్టార్టింగ్ నుండి కూడా ఈ రీఫార్మ్కి లోపల రైల్వే బోర్డు లోపల అక్కడ వర్క్ చేసే ఐఆర్టీఎస్ వాళ్ళ దగ్గర చాలా నెగిటివిటీ అనేది ఉంది. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ యాజ్ ఐఆర్టీఎస్ ఆఫీసర్స్ అండ్ సమ్ హ్యాడ్ రిక్రూటెడ్ ఆల్సో యాజ్ ఐఆర్ఎంఎస్ ఆఫీసర్స్. వాళ్ళందరూ కూడా ప్రాబ్లమాటిక్గానే ఉన్నారు. ఎందుకంటే బేసికల్గా ఏమైంది, మొత్తం స్పెసిఫిక్గా ఉండేది మొత్తం అంతా ఇప్పుడు కంబైన్ అయిపోయింది, మేజర్లీ యాజ్ మేనేజ్మెంట్ సర్వీస్. బట్ సమ్ ప్రొఫెషనల్స్ ఇన్ రైల్వేస్ మస్ట్ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్. ఎందుకంటే వాళ్ళకి ఎలక్ట్రికల్ నాలెడ్జ్, మెకానికల్ నాలెడ్జ్ కొంతవరకు ఉండాలి. ఎందుకంటే ఆ ట్రాక్స్లో కానివ్వండి, ఆర్ఎల్స్ కమర్షియల్ ఫంక్షనింగ్లో కానివ్వండి, దే నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్. నార్మల్ పీపుల్, ఇఫ్ రేపొద్దున మీలో ఎవరైనా ఐఆర్ఎంఎస్ అయితే there is no certainty that you can learn those technical skills.
నేను ఆల్రెడీ ఎప్పుడో 4 years 6 years గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత అంతా చదివి వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా బోల్డ్ మంది. మనకన్నా వాళ్ళకన్నా బెటర్ అయితే మనం అవ్వలేము, మేబీ చాలా ట్రై చేస్తే అవ్వచ్చేమో. సో ఈ గ్యాప్స్ అనేది బాగా వచ్చింది. నెక్స్ట్ ఆల్రెడీ రిక్రూట్ చేసిన ఐఆర్ఎంఎస్ వల్ల వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ అయితే ఏం కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ లోపల చాలా ఈ రైల్వే బోర్డు లోపల చాలా పాలిటిక్స్ అవుతాయి. రైల్వే బోర్డు ఇండియన్ రైల్వేస్ మొత్తానికి పవర్ సెంటర్. సో ఈ రైల్వే బోర్డులో ఇంకొకటి ఏంటి అంటే ఐఏఎస్ఎస్ ద్వారా వచ్చిన ఐఆర్టీఎస్ల ద్వారా వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ ఈ ఈఎస్సీ ద్వారా వచ్చిన వాళ్ళు, వీళ్ళిద్దరికి మధ్యలో ఎప్పుడూ క్లాష్ అనేది ఉంటుంది. రైల్వే బోర్డులో చాలా వరకు ఈఎస్సీ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే రైల్వే బోర్డుకి వెళ్ళాలి అంటే రిలేటివ్గా కొంచెం ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈఎస్సీ ద్వారా వచ్చిన ఏమవుతుంది, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 or 2 ఒకసారి రాసి క్వాలిఫై అయిపోతారు. అంటే బేసికలీ గేట్ లాంటిది అనుకుంటుంది. సో రాసి క్వాలిఫై అయిపోతారు. సో వాళ్ళు 22-23 yearsకి వెళ్ళిపోతారు. చాలామంది యూపీఎస్సీలో యావరేజ్ ఏజ్ 27-28లో ఉన్నారు అనుకోండి. నా రిలేటివ్గా 27-28లో వెళ్ళిన వాళ్ళకి అయితే అసలు ఛాన్సే లేదు. వన్ ఆఫ్ మై సీనియర్ హీ గాట్ సర్వీస్ ఇన్ సమ్ 20 అతనికి 27-28 years దగ్గర వచ్చింది అతనికి. ఆబ్వియస్లీ అతను డైరెక్ట్గా చెప్పాడు అతను రైల్వే బోర్డు వెళ్ళడానికి అయితే ఛాన్సే లేదంట. ఎందుకంటే అతను రిక్రూట్మెంట్ అయ్యే టైంకే అయిపోయింది. 21-22కి రిక్రూట్ అయ్యేవాళ్ళు 23 కల్లా రిక్రూట్ అయ్యేవాళ్ళు ఈఎస్సీలో చాలామంది ఉంటారంట. సో రైల్వే బోర్డుకి వెళ్ళే స్కోపే లేదు వాళ్ళకి. సో ఈ లోపల నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ ఐఆర్ఎంఎస్ తీసుకున్న తర్వాత చాలా ఇష్యూస్ అనేవి వచ్చాయి. రిక్రూట్మెంట్ ఆగిపోయింది మధ్యలో 1 year. నిన్న ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ మొత్తం బ్యాక్ టు ప్రీవియస్. ఇప్పుడు మళ్ళీ ఈఎస్సీ సిఎస్సి సపరేట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే దానికి పేరు ఏం చెప్పారంటే మొత్తం వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి వీళ్ళు సాటిస్ఫై అవ్వాలని ఏం చేశారంటే సేమ్ ఐఆర్ఎంఎస్ అనే సిఎస్సిలో ఉంచుతూ సపరేట్గా ఈఎస్సిలోకి ఐఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ ఎలక్ట్రికల్, ఐఆర్ఎంఎస్ మెకానికల్ ఇలా క్రియేట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా 2019 ముందు ఏవైతే ఉందో సేమ్ అట్లానే ముందేమో ఇండియన్ రైల్వేస్ ఎలక్ట్రికల్ అలా ఉండేది. ఇప్పుడేమో ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీస్ పెట్టి పక్కన ఎలక్ట్రికల్ అని తోక తగ్గించారు అంతే. పేరు ఒకటే మార్పు. కంప్లీట్ we had went back to pre-2019 phase. ఓకే, సో మేజర్గా నేను ఏం చెప్తున్నానంటే ఫీడ్బ్యాక్ వల్ల ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సింది ఎంతో అవసరం అని బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అండ్ ఏ ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్. హూ ఇస్ దిస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్? మీకు తెలుసు, చాలాసార్లు సోషల్ మీడియాలో వచ్చి ఉంటాడు. పేరే ఇక్కడ వేరేది ఇచ్చారు అంతే. డేరా బాబా మీద పేరు ఉన్నారా? ఆయనే అది. ఓకే, సో బేసికల్లీ ఎలక్షన్స్ ముందు ఆయన మీద రేప్ అఫెన్సెస్, క్రిమినల్ అఫెన్సెస్ అన్నీ ఉండడం వల్ల హీఈస్ ఇన్ జైల్. బట్ బిఫోర్ ఎలక్షన్స్ రిపీటెడ్లీ he was been awarding parole. Of late, in the last 2 to 3 years, UPSC is asking some polity topics which are not directly జనరల్గా అడిగే టాపిక్స్ కాకుండా జనరల్లీ లక్ష్మీకాంత్లో ఉండేవి, కోర్ పాలిటీలో ఉండేవి ఎప్పుడు అడిగేవారు. లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్గా లక్ష్మీకాంత్ ఉండేవి అడిగారు. బట్ 21, 22, 23 ఈ 3 yearsలో మాత్రం రిలేటివ్గా కోర్ పాలిటీ కాని టాపిక్స్ కూడా టచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజన్ రూల్స్, బెయిల్, పెరోల్, ఫర్లా ఇలాంటివన్నీ అడిగారు. సో దెర్ ఈస్ ఆబ్వియస్ ఛాన్సెస్ దట్ ఎందుకంటే వరుసగా 2 to 3 years అడిగారు. దెర్ ఈస్ ఆబ్వియస్ ఛాన్స్ దట్ అగైన్ దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్. జనరల్గా మనకి లక్ష్మీకాంత్లో కానీ ఇలాంటి దగ్గర ఉండను ఏంటి అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కి సంబంధించినవి. బెయిల్, పెరోల్, ఫర్లా, ఎఫ్ఐఆర్, పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ, జీరో ఎఫ్ఐఆర్, స్టేషన్ బెయిల్. ఇందులో చాలా పేర్లు మీరు మూవీస్లో వినుంటారు కదా. జీరో ఎఫ్ఐఆర్స్, స్టేషన్ బెయిల్స్ ఇలాంటివన్నీ. సో ఈ స్పెసిఫిక్గా ఆ బాబా కేసులో ఏమైతే వచ్చిందంటే అఫ్కోర్స్ ఐ కాంట్ టెల్ లైక్ దట్. ఆ డేరా కేసు అండ్ రిలేటివ్గా ఏమొచ్చింది అంటే హీ వాజ్ బీన్ అవార్డెడ్ పరోల్ వెరీ 1 yearలో 250 days ఆయన పెరోల్లోనే బయట ఉన్నాడంట. సో ఆబ్వియస్లీ అక్కడ ఉండే పొలిటికల్ పర్సన్స్ ఆర్ సమ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఆర్ హెల్పింగ్ హిమ్. సో ఆబ్వియస్లీ ఇన్ దిస్ ఆర్టికల్ దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్ని దాటి అతనికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు అని.
సో అలాంటివి జరగకూడదు. బేసికల్ అయితే ఈ పరోల్ రూల్స్ కానీ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉంటాయి కదా, నిన్న ప్రెజెంట్ రూల్స్ ఉంటాయి దాని లోపలికి. ఎందుకంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. వీకెండ్ క్లాస్ అని యాక్చువల్లీ అన్నింటికి మీద డిస్క్రిప్షన్ ఇస్తాను, అప్పుడు రిలేటివ్గా ఈజీ ఉంటుంది అన్ని కంపేర్ చేయడం. హూ ఈజీ? మాల్దీవ్స్ ప్రెసిడెంట్. ఒక 5-6 months బ్యాక్ మాల్దీవ్స్ ఇష్యూ ఏమైందో తెలుసు అందరికి. దెర్ వాజ్ డిబేట్ విత్ రెస్పెక్ట్ టు మాల్దీవ్స్, లక్షద్వీప్. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న ఫోటోషూట్ ఇవన్నీ రిలేటివ్గా చాలా వైరల్ అయ్యాయి కదా. మనము ఈ మాల్దీవ్స్ యాంటీ మాల్దీవ్స్ క్యాంపెయిన్ అనేది లాగా అనుకోకుండా రన్ అయింది. దానివల్ల వాళ్ళ ఎకానమీ మొత్తం డిస్టెబిలైజ్ అయిపోయింది. మాల్దీవ్స్ వెంట్ ఇంటూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఈవెన్ ఎర్లియర్ ఆల్సో మాల్దీవ్స్ ఈజ్ ఎకనామికలీ వెరీ ప్రాబ్లమాటిక్. అంటే all these countries became are victims of China indirectly. China uses a policy called debt trap policy. Maldives, Nepal, Sri Lanka, even ఇప్పుడు బంగ్లాదేశ్ అంత లోపలికి వెళ్ళలేదు కానీ some countries are being victim of this debt trap policy. Even many African countries are also victims of this debt trap policy of China. So ilanti number of conditions valla Maldives went into problems. Now Maldives president malli raavadamu, they are trying to build Maldives relations, inka India Maldives relations better avvadaniki anta chestunaru. ఇందులోనైతే మేజర్ అనౌన్స్మెంట్స్ కానీ అవేమీ లేవు. మేజర్గా ఇక్కడ ఏం తెలియాలి అంటే, ఇన్ సెప్టెంబర్ ఇండియా అనౌన్స్డ్ దట్ ద SBI వుడ్ subscribe Maldivian government bonds of $50 million, starving of the country's most imminent crisis. So basically ఏంటి, మన SBI బ్యాంక్ ఏదైతే ఉందో had promised that it will be signing off for $50 million of this Maldivian bonds. అంటే అక్కడ SBI ఏం చేస్తున్నట్టు, SBI is giving loans to them. SBI is giving loan to Maldives to the amount of $50 million. ఇండియా మాల్దీవ్ రిలేషన్స్ గురించి ఏమైనా స్టాండ్ అలోన్ ఆన్సర్ వస్తే అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెజర్స్ వాళ్ళ కోసం తీసుకునే దానికి ఏదంటే అక్కడ ఇది ఎగ్జాంపుల్ కింద రాయడానికి. వన్ మోర్ థింగ్, లాస్ట్ 1.5 year నుండి కూడా మాల్దీవ్స్లోని ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది చేశారు. కంప్లీట్లీ యాంటీ ఇండియా ప్రొపగండా విచ్ had happened in మాల్దీవ్స్. ఓకే, సో అది కూడా వన్ ఆఫ్ ది థింగ్. మాల్దీవ్స్లోనే ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది జరిగింది. మనం మెయిన్స్లో రాయడానికి అది కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, మాల్దీవ్స్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ నైబర్. ఎలాగ నైబర్? మ్యారిటైమ్ నైబర్ బేసికల్లీ. సో మ్యారిటైమ్ నైబర్ కాబట్టి ఇండియన్ ఓషన్ ఇది ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్ పాలసీ అవనివ్వండి, సాగర్ పాలసీ అవనివ్వండి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం, ఈ మొత్తం అన్నింటిలో కూడా మాల్దీవ్స్ ఈజ్ ఎ మెంబర్. ఓకే, సో ఇంత సిగ్నిఫికెన్స్ ఉంది మాల్దీవ్స్కి. నెక్స్ట్, ఇఫ్ యూ ఆల్ నో, ముంబై అటాక్స్ ఇన్ 2008 had happened. ఇట్ వాజ్ హ్యాపెండ్ త్రూ మ్యారిటైమ్ రూట్ నుండి వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో మనకి మ్యారిటైమ్ సెక్యూరిటీ, యాంటీ పైరసీ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ బెటర్మెంట్ ఆఫ్ దోస్ ఫెసిలిటీస్ వీ నీడ్ రిలేటివ్లీ బెటర్ సపోర్ట్ ఫ్రమ్ our neighborhood countries and Maldives. Okay, they need Jantar Mantar nod. Wangchuk sits on fast at Ladakh Bhavan. Now, even earlier also I told you why this Sonam Wangchuk is going for all this fast. Ladakh ki 6th schedule status రావడానికి అని. ఓకే, 6th schedule status ఎవరెవరికి ఉంది ఇప్పుడు దాకా? అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్కి లేదు కదా. As a huge 15 lakh crowd watches IAF planes push the envelope over Chennai's Marina Beach ఎక్కడ ఉంది? చెన్నై. నౌ దిస్ IAF ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఎగ్జిబిషన్ లాంటిది. October 8th ఈజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, దానికి గుర్తుగా చేస్తున్నారు. దిస్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వి డిస్కస్ జస్ట్డే. సెంటర్ రీస్టోర్స్ రైల్వే రిక్రూట్మెంట్ పాలసీ, ఇందాక చెప్పాను కదా మీకు. అది దీని ఎఫెక్ట్ వల్ల యాక్చువల్లీ మేబీ ఈ నెక్స్ట్ రిక్రూట్మెంట్ సైకిల్లో ఒక 30 to 40 వేకెన్సీస్ తగ్గొచ్చు. రిలేటివ్గా మనం రాసే నెక్స్ట్ ఎగ్జామ్లో 30 to 40 వేకెన్సీస్ తగ్గొచ్చు. బట్ ద ఐసింగ్ సైడ్ హియర్ ఈస్ నెక్స్ట్ ఇయర్ నుండి IAS పోస్ట్లో ఒక 40 పెంచుతున్నారు యాక్చువల్లీ. నేను రిలేటివ్గా పార్లమెంటరీ కమిటీ సజెస్ట్ చేసింది, ఈవెన్ UPSC కూడా యాక్సెప్ట్ చేసింది ఇంటర్నల్గా. ఎందుకంటే నెక్స్ట్ 10-15 yearsలోని
దే వాంట్ టు రిక్రూట్ 1000 ఐఏఎస్ ఆఫీసర్స్ మోర్. ఒకేసారి రిక్రూట్ చేస్తే బాగోదు అని చెప్పి దే ఆర్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు 30 to 40 రిలేటివ్గా పెంచుతూ వెళ్తామని. ఓకే, దాంట్లో భాగంగా మేము ఈ ఇయర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఒక 30-40 మెంబర్స్ని పెంచవచ్చు. ఎందుకు అందరిని ఒకేసారి తీసుకోకూడదు? సో బేసికలీ నౌ ఇఫ్ దేర్ ఆర్ అరౌండ్ 2200 వేకెన్సీస్ విత్ రెస్పెక్ట్ టు ఐఏఎస్ ఆఫీసర్స్, 2200 షార్టేజ్ ఉంది. వాళ్ళందరినీ ఇయర్ తీసుకున్నాం అంటే ఏమవుతుంది అంటే వీళ్ళందరూ ఒకేసారి రిటైర్ అవుతారు కదా. రిటైర్ అయినప్పుడు అప్పటి నుండి మళ్ళీ ఇబ్బంది వస్తుంది కదా. అట్లా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు కదా. జుడిషియరీ లెజిస్లేచర్ హ్యావ్ నో ఎగ్జిక్యూటివ్ అథారిటీ సేస్ వైస్ ప్రెసిడెంట్. సో ఇన్ GS2 this 4th or 5th topic in the syllabus we have separation of powers. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ క్వశ్చన్ వస్తుంది. అంటే సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేస్తుంది. ఇది ఏంటి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే? పవర్స్ డివిజన్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ వింగ్. ఓకే, నౌ హీ సేస్ దట్ ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఎంక్రోచ్ అవ్వకూడదు అని ఆయన చెప్తున్నాడు వైస్ ప్రెసిడెంట్. మండే కదా, ఎకానమీ న్యూస్ ఏ ఉండదు. పాకిస్తాన్ గవర్నమెంట్ సైట్స్ నేషనల్ సెక్యూరిటీ బ్యాన్స్ ఎథ్నిక్ పష్తూన్ పార్టీ. మనకి ఎట్లా అయితే కొన్ని ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయో, ఈవెన్ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. మేజర్లీ ఇట్ సఫర్స్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బలూచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్ బలూచిస్తాన్ కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఎలా అయితే మనకి ఖాళిస్తాన్ ఇష్యూ ఎలా ఉందో, బలూచ్ పీపుల్ పాకిస్తాన్ ఉండేవాళ్ళు సపరేట్ బలూచిస్తాన్ అడుగుతున్నారు. ఈవెన్ దానికోసం ఏంటది, ఇట్ ఈస్ సెట్ దట్ ఇండియన్ గవర్నమెంటే కావాలని అక్కడ ఉండే వాళ్ళకి ఫండింగ్ చేస్తుంది అని. సో డిఫరెంట్ నెరేటివ్స్ కూడా ఉంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు ఆబ్వియస్గా తెలియదు. నేను ఇవన్నీ క్లాసిఫైడ్ డీటెయిల్స్, మనకైతే తెలిసే ఛాన్స్ లేదు. మీరు ఎవరైనా IPS అయ్యి దిస్ NSA రేంజ్ వరకు వెళ్తే మేబీ తెలియచ్చేమో అప్పుడు ఇంటర్నల్గా, అప్పుడు కూడా బయటికి పడ్డాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.